హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సొరకాయ ఈగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 సొరకాయలు తీసుకున్నాను, లేతవి. మనము గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకున్నానండి. అందులో బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేశాను. 2 ఉల్లిపాయలు దాంట్లో వేసాను. అవి బాగా వేగించుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇవి కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుకు కోసి పెట్టుకున్న సొరకాయని మనం ఇందులో వేసుకుంటున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కొద్దిసేపు అలా మగ్గనిచ్చి ఇంట్లో కొంచెం కరివేపాకు వేసాను. ఇందులో కొంచెం ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక స్పూను ధనియాల పౌడరు వేసి ఒకసారి కలుపుకుందాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొంతగా. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం సిమ్లోను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగా కుదిరింది. సొరకాయ ఇగురు. ఇది కొంచెం పచ్చెనపప్పు కొంచెం ఉడకబెట్టుకున్నాను నేను, ఒక హాఫ్ కప్పు. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఒకసారి వేసుకుని తిప్పుకొని ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పుని, పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఇందులో కలిపేద్దాము. ఇది బాగా కలిసిన తర్వాత కారం ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేద్దాము. వేసి బాగా కలుపుకొని ఈ విధంగా వచ్చింది. ఇంకా బాగా ఎగరాలి ఇది. కొంచెం గరం మసాలా వేసాను లాస్ట్లో. కొత్తిమీర, కొబ్బరికాయ పౌడర్, పచ్చి కొబ్బరి అనమాట, కొబ్బరి పువ్వు వేసాను. వేసి ఒక అటు ఇటు కొంచెం తిప్పి అంతా కలిసేటట్టు ఒక 2 నిమిషాలు
సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేసుకుంటున్నాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది. బాయ్.